ఐపీఎల్ 19 సీజన్ లో ముంబై ఇండియన్స్ శుభారంభం చేసింది. వాంఖేడే స్టేడియం వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత కేకేఆర్ నిర్దేశించిన 221 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై బ్యాటర్లు మరో 5 బంతులు మిగిలుండగానే ఛేదించారు. ఓపెనర్లు రోహిత్ శర్మ 78 పరుగులు, ర్యాన్ రికెల్టన్ 81 పరుగులతో దుమ్మురేపారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కోల్కతా నైట్ రైడర్స్ కూడా అద్భుతంగా రాణించింది. నిర్ణీత 20 ఓవర్ల 4 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్ ఫిన్ అలెన్ 17 బంతుల్లో 37 పరుగులతో మెరుపు ఆరంభాన్ని ఇవ్వగా కెప్టెన్ అజింక్య రహానే 40 బంతుల్లో 67 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇక యువ ఆటగాడు అంగక్రిష్ రఘువంశీ 29 బంతుల్లో 51 పరుగులు చేసి అద్భుతమైన హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నారు. ఇక చివర్లో రింకు సింగ్ 21 బంతుల్లో 33 పరుగులతో రాణించబడటంతో కేకేఆర్ భారీ స్కోర్ను నమోదు చేసింది. ఇక ముంబై బౌలర్లో శార్దుల్ ఠాగూర్ 3 వికెట్లతో రాణించాడు. అనంతరం 221 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఇక వీరిద్దరూ పోటీ పడి మరీ బౌండరీలు, సిక్సర్లు బాదటంతో పవర్ ప్లే ముగిసేసరికే ముంబై వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. ఇక ఈ జోడీ కేవలం 11.5 ఓవర్లలోనే 148 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్ను పూర్తిగా ముంబై వైపు తిప్పేసింది. సూర్యకుమార్ యాదవ్ 16, తిలక్ వర్మ 20 కూడా వేగంగా ఆడారు. ఇక చివర్లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా 18 పరుగులు చేసి మ్యాచ్ను గెలిపించాడు.